ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మార్నింగ్ 6 o'clockకి లేవాలి. 6:30 వరకు యోగా చేయాలి. 6:30 నుండి 7 వరకు జాగింగ్. యా ఏంటి గుండు తెగ రాసేస్తున్నావు రామకోట? లోకేశ్వరి కడుపుతో ఉంది కదండి. తను ఉదయం ఎన్ని గంటలకి లేవాలి, ఏ టైం నుంచి ఏమేమి చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, అదంతా ఆర్డర్లో రాస్తున్నాను. ఏదో కడుపు నీకే వచ్చినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావే. హా? నాకు అంతటి భాగ్యం కూడానా? హ్మ్. తను ఎలా ఉండాలి ఏంటి అనేది తనకు తెలీదా? తను చూసుకోలేదా? దానికేం తెలుస్తుందండి, చిన్నపిల్ల. చిన్నపిల్ల. నువ్వు ఎత్తుకుని లాయి అని చందమామని చూపించి గోరుముద్దలు తినిపించు. మరి అంత వెటకారం ఏమీ అవసరం లేదులేండి. లోకేశ్వరి తల్లి కాబోతుందని మీరందరూ ఆనందపడిపోతున్నారే, కానీ నాకు మాత్రం భయంగానే ఉంది. భయమా? దేనికండి? ఆల్రెడీ గతంలో తను ఏం చేసిందో నీకు తెలుసు కదా, మర్చిపోయావా? అప్పుడంటే నేనేదో ఆస్తి వస్తుందని అబద్ధం చెప్పి నేను మోసం చేశానని ఆ పని చేసిందండి. మరి ఇప్పుడు తనకు ఆ ఫీలింగ్ లేదంటున్నావా? ఒకవేళ మళ్ళీ అలాగే ఆలోచిస్తే? యాండి, అలా అనకండి. మళ్ళీ అలా జరగకూడదు. దానికి అసలు అలాంటి ఆలోచనే రాకూడదు. నేను కోరుకుంటున్నది అదేనే. కాకపోతే ఏంటండి ఇలాంటి డౌట్ పెట్టారు మీరు? మరి నా డౌట్ కరెక్ట్ కాదంటావా? 100% కరెక్టేనండి. మీరు చెప్తుంటే, దాని ప్రవర్తన చూస్తుంటే నాకు కూడా ఇప్పుడు అదే డౌట్ వస్తోంది. ఈసారి లోకేశ్వరి ఏ మాత్రం తేడా చేసినా మా అమ్మ కాదు కదా, ఈ ఇంట్లో తన్ని ఎవ్వరూ క్షమించరు. మళ్ళీ అలాంటి తప్పు చేయాలనే ఆలోచనే లోకికి రాకుండా చూసుకుంటానండి. ఏం చూసుకుంటావు, ఎలా చూసుకుంటావు? 24 గంటలు తన పక్కన నువ్వేం ఉండలేవు కదా. పోనీ మాకిలా డౌట్ ఉంది, నువ్వు ఒకసారి చూసుకురాని బాబీకి ఒక మాట చెప్తే? మీ డౌట్ని బాబీకి చెప్తే ఇంకేమైనా ఉందా అండి? లేదండి, అది కరెక్ట్ ఆలోచన కాదు. మీరు చెప్పినట్టు 24 గంటలు లోకేశ్వరి పక్కనైతే నేను ఉండలేను. కానీ 24 గంటలు దాని పక్కనే ఉన్నట్టుండాలి. లోకేశ్వరి ఆలోచన, లోకేశ్వరి ప్రతి కదలిక, ప్రతి క్షణం నాకు తెలుస్తూనే ఉండాలి. దానికి ఏదో ఒకటి చేయాలండి. తీసుకొచ్చావా? తీసుకొచ్చానక్క. సరే. అక్క, చిప్పులు ఇందులో పెడుతున్నాను. చాలా థ్యాంక్స్ తమ్ముడు, అడగగానే హెల్ప్ చేశావు. పర్లేదక్క, కానీ జాగ్రత్త. సరే సరే, ఓకే అక్క. ఇక బయలుదేరు. సరే అక్క. నోను అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే
అసలు అగ్రిమెంట్ చేయం కదా. మోడల్ అంటే అన్ని విధాలుగా హెల్దీగా ఉండాలి, బాడీ ఫిట్గా ఉండాలి. తల్లైతే మోడల్ ఏంటి, బాడీ ఫిట్నెస్ ఎక్కడుంటుంది? నేను కోరుకుంటున్న జీవితం కావాలంటే ఈ బిడ్డ ఉండకూడదు. ఏం జరిగితే అది జరిగిద్ది. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? ఒకసారి ఇదే తప్పు చేసావు, మళ్ళీ అదే తప్పు చేస్తానంటున్నావు. నాకిప్పుడు వేరే దారి లేదు నానమ్మ. నేను అనుకున్నది సాధించాలి. ఆ గుండమ్మ మీద పై చేయి సాధించాలి. తప్పదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా మాట వినవే. ఈసారి కానీ నువ్వు తప్పు చేసావంటే ఎవరూ నిన్ను క్షమించరే, అసలు నేను ఈ ఇంట్లోనే ఉంచరే. అవసరం లేదు నానమ్మ. వీళ్ళ క్షమాపణ కంటే, ఈ ఇంటి కంటే, నా కాపురం కంటే నా భవిష్యత్తే నాకు ముఖ్యం. ఈ హాస్పిటల్ కాకపోతే ఏంటి, ఇక్కడికి సరిగ్గా 80 కిలోమీటర్ల దూరంగా ఒక పల్లెటూరు ఉంది. అక్కడ నాటు మందేస్తారు. లాస్ట్ టైం కనుక్కున్నాను. దాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటాను. లోకేశ్వరి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.